మరో బ్రేకింగ్ చూస్తున్నాం. రాజ్యసభ ఎన్నికల బరిలో బీఆర్ఎస్ నిలవనుందా? పార్టీ చీఫ్ కేసీఆర్ తో చర్చించనున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లారాయన. రాజ్యసభకు పోటీ ఆశావహుల పేర్లపై చర్చించే అవకాశం ఉంది. మీటింగ్ తర్వాత రాజ్యసభ అభ్యర్థిపై పార్టీ నిర్ణయం తీసుకోనుంది. రాజ్యసభ ఎన్నికల బరిలో బీఆర్ఎస్ నిలవనుందా? పార్టీ చీఫ్ కేసీఆర్ తో చర్చించనున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లారాయన. రాజ్యసభకు పోటీ ఆశావహుల పేర్లపై చర్చించే అవకాశం ఉంది. మీటింగ్ తర్వాత రాజ్యసభ అభ్యర్థిపై పార్టీ నిర్ణయం తీసుకోనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు ఫోన్లో. క్రాంతి, ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఆశా, ఇప్పుడే సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ కి కేటీఆర్ చేరుకున్నారు. అయితే ఈ రోజు ప్రధానంగా కేసీఆర్ తో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ముఖ్యమైన విషయం ఏంటంటే రాజ్యసభ మన రాష్ట్రం నుంచి 2 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ రాజ్యసభ స్థానానికి సంబంధించి పోటీ చేసే అంశం పైన కేసీఆర్ తో సమావేశం కానున్నారు. దీనిపైన చర్చించిన తర్వాత అసలు మనం బరిలో నిలబడాలనా లేదా అనేది మొదటి అంశం చర్చించి ఆ తర్వాత ఒకవేళ నిలబడాలి అనుకున్నట్లయితే ఎవరిని బరిలో నిలబెట్టాలి అనేది ప్రధానంగా కేటీఆర్ మధ్యన జరగనుంది. అయితే దీంతో పాటు కేవలం బీఆర్ఎస్ బలంతో ఇది గెలిచే అవకాశం లేదు కాబట్టి ఎవరి మద్దతు తీసుకొని గెలవాలి అన్న కోణంలో కూడా మద్దతును ఎలా తీసుకోవాలి ఇతర పార్టీల నుంచి అనేది కూడా ఒకసారి చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు ఎవరైనా ఇప్పుడు అంతర్గతంగా కూడా సహకరించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎలా తీసుకోవాలి, ఇటు ఎంఐఎం ఏమైనా సపోర్ట్ చేస్తుందా అనేది అంశాల మీద కూడా వీళ్ళు చర్చించే అవకాశం అయితే ఉంది. దీంతో పాటు ప్రధానంగా పోటీలో నిలవాలి అనుకున్న తర్వాత ఎవరిని అభ్యర్థిగా పార్టీ నిలబెట్టాలనే అంశం కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. సాయంత్రం ఈ చర్చ కేసీఆర్ తో భేటీ తర్వాత కేటీఆర్ ప్రకటన చేయనున్నారు. రాజ్యసభ పోటీలో ఉంటున్నామా లేదా అన్న దాంతో పాటు ఉంటే కనుక ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టబోతున్నాం అన్న అంశాన్ని కూడా కేటీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. ఆశ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ క్రాంతి కుమార్.